ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నాం. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి టాపిక్ ఏమనగా, క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి బైబిల్ యొక్క ప్రాథమిక జ్ఞానం. బైబిల్ యొక్క ప్రాథమిక జ్ఞానం క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం కలిగి ఉండాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మినిమం ప్రాథమిక జ్ఞానం మనం కలిగి ఉండకపోతే క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రము మనము అర్హులం కాదు. ఎందుకోసం అంటే క్రైస్తవులు అనేటువంటి వారు సాధారణమైనటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. బైబిల్ గురించినటువంటి జ్ఞానం, అవగాహన మనం సంపూర్ణంగా కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. బైబిల్ యొక్క ప్రాథమిక జ్ఞానం ఏంటంటే, మొదటిదిగా చరిత్ర. బైబిల్లో చరిత్రకు సంబంధించినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలా, వాటిని చదవాలా. ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు భక్తుల యొక్క జీవితాలు, భక్తుల యొక్క సంఘటనలు, దేవుడు వారితో మాట్లాడినటువంటి జీవన విధానం ఏవైతే ఉన్నాయో, చరిత్రకు సంబంధించినటువంటి సంఘటనలు న్యాయాధిపతుల కాలంలో కానీ, అబ్రహాం కాలంలో కానీ, ఎస్తేరు కాలంలో కానీ, నెహమ్యా కాలంలో కానీ, ఇజ్రాయిలీలు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపపు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి సంఘటనలు మనం తెలుసుకోవాలి. తర్వాత రెండోదిగా ప్రవచనం. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ప్రవచనం. ప్రవచనం ద్వారానే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినాడు. ప్రవచనం ద్వారానే దేవుడు ఈ లోకాన్ని ముగించబోతున్నాడు. ఆనాడు ఆదిమ కాలంలో మరియు ఆది కాండంలో ఆదాము హవ్వలు ఇద్దరు కూడా తప్పు చేసినప్పుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రవచనము, నీకును ఈ స్త్రీకిని వైరం కలగజేస్తా అని చెప్పాడు. అలాంటి వాగ్దానాలు, ప్రవచనాలు ఇక ఎన్నో చెప్పబడ్డాయి. ఇజ్రాయేలీల గురించి, 12 గోత్రాల గురించి అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. క్రీస్తు గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన చనిపోతాడని, మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తాడని, కన్యాక గర్భమందు జన్మిస్తాడని కొన్ని ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. అవి నెరవేర్చబడ్డాయి, ఇంకా నెరవేరవలసినటువంటివి కూడా ఉన్నాయి. తర్వాత మూడోదిగా బోధనలు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలు అత్యంత కీలకమైనవి, ప్రాముఖ్యమైనవి. ఉపమానములు. పరలోక రాజ్యం మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి, వారికి అనుగ్రహింపబడలేదు. 12 మంది శిష్యులతో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇది. పరలోక రాజ్యం మర్మముల గురించినటువంటి బోధనలు, యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు, యేసుక్రీస్తు ప్రజలతో చెప్పిన అనేక బోధనల గురించి మనము తెలుసుకోవాలా. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి బోధనల గురించి మనము అవగాహన కలిగి ఉండాలా. అవగాహన కలిగి ఉండాలంటే ఉపమానాలు మనము చదవాలి. బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి కదా, వాటిని చదివితే మనము యేసుక్రీస్తు యొక్క బోధ ఏంటో మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత చివరగా నెరవేర్పు. మనుషులకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, క్రిస్టియన్స్కైనా బిలీవర్స్కైనా ఎవరికైనా కానీ నెరవేర్పు దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ వాక్యము మీ వినికిడిలో నెరవేరబడింది అని యేసుప్రభు అక్కడ సమాజ మందిరంలో యెరూషలేములో కొన్ని సందర్భాలలో చెప్పినప్పుడు అనేక మంది యేసుప్రభును కొట్టడానికి, తిట్టడానికి ప్రయత్నం చేసినారు. కారణం ఏంటంటే, నువ్వు దైవకుమారుడు ఏంటి, అసలు దైవకుమారుడు అలా చెప్పుకోకూడదు, దైవకుమారుడు ఉండడం ఏంటి, నువ్వు యేసేపు కుమారుడవు కదా, మరియ కుమారుడవు కదా, ఒడ్రంగి పని చేసేటువంటి వాడవు కదా, మాకు తెలియదా, నీ ద్వారా ప్రవచనం నెరవేర్చబడడం ఏంటి అని వ్యతిరేకించినారు యేసుక్రీస్తును. ఈరోజు ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. మనం అంగీకరించకపోతే మనం ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశము ఉంది. నెరవేర్పు అనేటువంటిది చాలా అవసరమైనది. ప్రవచనాలు ఎప్పుడైనా అని మనం గుర్తుపెట్టుకోవాలి, అవి ఏదో ఒక రోజు నెరవేర్చబడతాయి. ఒకరి ద్వారా ప్రవచనం చెప్పబడితే అది ఇంకొకరి ద్వారా నెరవేర్చబడుతుంది. ప్రవచనం ఎవరైతే చెప్పారో వారి ద్వారానే నెరవేర్చబడదు. పాత నిబంధనలో ఒకరు ప్రవచిస్తే క్రొత్త నిబంధనలో ఇంకొకరు దానిని నెరవేరుస్తారు. అలాగుననే ఈ యొక్క చివరి దినాలలో, అంత్య దినాలలో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నెరవేర్పులు, సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ నెరవేర్పులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం విశ్వసించాలి, అంగీకరించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇది బైబిల్ యొక్క ప్రాథమిక జ్ఞానం. ఈ ప్రాథమిక జ్ఞానం మనము కలిగి ఉండాలి. క్రైస్తవులుగా
మనం పిలువబడుతున్నాం. కాబట్టి ఈ జ్ఞానం మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.